ఇది కూడా చాలా సూపర్ మటీరియల్. అంటే లైగ్రా ఫ్యాబ్రిక్ లోనే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా అండ్ ప్లస్ మీరు చూడొచ్చు ఎంత స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా. అండ్ లెంత్ గురించి చెప్పాలంటే హై వేస్టెడ్ గా లెంత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చూడొచ్చు ఎంత లెంత్ లా ఉంటుంది, చూస్తున్నారు కదా. హాయ్ అండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నైటీస్ కలెక్షన్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తున్నాను. బ్యాక్ వీడియోస్లో నేను ఒక వీడియోస్ వేసాను నైటీస్లో. అండ్ చాలా మంది హౌస్ వైఫ్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు. సో చాలా మంది మెసేజ్ నన్ను చేశారు. అండ్ స్కిన్ పను నంబర్స్కి కూడా మా ఆన్లైన్ టీమ్కి కూడా చాలా కాల్స్ వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఎక్కువగా క్వశ్చన్ నడుస్తున్నాయండి. మ్యామ్, నేను హౌస్ వైఫ్ ఉన్నాను అండ్ ఒక స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాను బిజినెస్లో. అండ్ మాకు అర్థం అవ్వడం లేదు మ్యామ్, మార్జిన్ మినిమం ఎంత పెట్టాలి, మాకు మార్జిన్ గురించి అర్థం అవ్వడం లేదు, మినిమం ఎంత పర్చేసింగ్ చేయాలి, ఎంత క్వాలిటీ మేము పెట్టుకోవాలి, చాలా మంది ఒక్కటే క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ వీడియోలో మాట్లాడుతూ కలెక్షన్స్ కూడా చూపిద్దాం. అండ్ కలెక్షన్ చూపిస్తూ మీకు మార్జిన్ గురించి కూడా నేను ఐడియా చెప్తాను. సో అలాంటి ఏ ఐడియా ఏంటి కథ అని చూడాలని అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో దాట్స్ వై నేను ఏంటంటే మన ఇక్కడ వచ్చేసి చెప్పాలంటే లైగ్రాలో అండ్ సాటిన్లో, పాలీకాటన్లో, పాలిస్టర్లో, కాటన్లో అండ్ హోజరీ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిజైన్స్ కాంబినేషన్లో నైటీస్ ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి మనం ఇక్కడ ఏంటంటే 68 రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ అనేది మొదలవుతుంది. అండ్ 130 రూపీస్ నుంచి కాటన్లో మొదలవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం 1 by 1 కలెక్షన్ చూద్దాం. అండ్ ప్లస్ మార్జిన్ గురించి కూడా నేను మీకు ఐడియా ఇస్తానమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నైటీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే ఇప్పుడు వింటర్లో చాలా మంది ఏంటంటే తక్కువ రేట్లో తక్కువ మంచిగా కలెక్షన్ కావాలంటారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా అవసరంగా ఉంటాయి. క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, క్వాలిటీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో తక్కువ రేట్లో స్టార్టింగ్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీస్ ఎలా ఉంటుందో అని చాలా మంది మైండ్కి క్వశ్చన్ నడుస్తాయి. కానీ మన దగ్గర ఏంటంటే తక్కువ రేట్లో ఉన్నా కూడా క్వాలిటీ అనేది అమేజింగ్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ కాన్సెప్ట్ అనేది చూస్తున్నారు కదా, దీంట్లో సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో స్మాల్, 4XL ఇలాంటి సైజెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ ఇలాంటి కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా సూపర్ మటీరియల్. అంటే లైగ్రా ఫ్యాబ్రిక్ లోనే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా అండ్ ప్లస్ మీరు చూడొచ్చు ఎంత స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా. అండ్ లెంత్ గురించి చెప్పాలంటే హై వేస్టెడ్ గా లెంత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చూడొచ్చు ఎంత లెంత్ లా ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర లైగ్రా ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇక్కడ వెరైటీస్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు డిజైన్ కాన్సెప్ట్ కూడా దీంట్లో డిఫరెంట్ గా వెరైటీస్ లా ఉన్నాయి. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు వచ్చేసి స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు, మినిమం క్వాలిటీ అండ్ మినిమం క్వాంటిటీ అండ్ మినిమం ఆర్డర్ ఎంత పెట్టాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు, మినిమం 25,000 పెట్టుకోండి. ఎందుకు, మేము 5,000లో కూడా స్టార్ట్అప్ చేస్తాం కదా, 10,000లో కూడా స్టార్ట్అప్ చేస్తాం కదా. సో వై 25,000 మళ్ళీ లాస్ అయితే ఏం చేయాలి, 25,000 మాకు లాస్ అయితే మేము ఎలా రికవర్ చేయాలి? సో ఫ్రెండ్స్, ఇది ఆలోచన పెట్టుడు ఫస్ట్ తప్పు అండి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనంటే ఒక నెగిటివిటీ మైండ్ నుంచి తీసేసేయండి. నెగిటివిటీ పెట్టారనుకోండి, లైఫ్ మొత్తం మీరు ఎప్పుడు కూడా ముందట అడుగు పెట్టలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ చేసేది ఉంది, మీకు బిజినెస్ చేయాలంటే 25,000 నేను ఎందుకు అన్నానంటే మినిమం క్వాలిటీ వచ్చేస్తుంది, క్వాంటిటీ మీ దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నైటీ మీరు చూస్తున్నారు కదా, ఈ నైటీ నేను చెప్తాను 200 ఒక ప్రైస్ చెప్తున్నాను. ఇది 200 అనుకోండి. దీనిలో 6 పీసెస్ వస్తాయి. 6 పీసెస్ వచ్చేసిన తర్వాత దీంట్లో మినిమం 200కి మినిమం 5 పీస్లు అయినా 1,000 రూపీస్ పోయిందా? సో దాని తర్వాత మీరు సారీస్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మినిమం ఒక 200కి 300-400కి లేకుంటే 500కి ఒక సారీస్ మీరు తీసుకున్నారు, 10 పీస్లో తీసుకున్నారు, దాంట్లో కూడా 1,000-2,000 పోయిందా? అక్కడి నుంచి మీరు 5,000-3,000 మీద అక్కడనే ఫినిష్ అయిపోతుంది. మీ దగ్గర క్వాంటిటీ రాదు, కలెక్షన్ రాదు, డిజైన్స్ రావు. మరి మీరు కస్టమర్స్కి ఏం చూపిస్తారు? పాయింట్ కదా. సో కస్టమర్కి చూపించాలంటే మీ దగ్గర క్వాలిటీ ఉండాలి, కలెక్షన్స్ ఉండాలి. దాని తర్వాత ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకున్నారనుకోండి, మంచిగా సేల్ అవుతాయి అండ్ మంచిగా అక్కడి నుంచి మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వెరైటీ చూపిద్దామండి. నెక్స్ట్ వెరైటీలో కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను. నైటీస్లో పాకెట్ మోడల్లో తీసుకొని వచ్చాను. నెక్ ప్యాటర్న్ అయితే కొంచెం త్రికోణి నెక్ ప్యాటర్న్ లాగా కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి పాన్ గల్లా ప్యాటర్న్ ఇచ్చేసారండి, ఫ్లోరల్ ప్రింట్ చూడొచ్చు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ డిజైన్ అండ్ విత్ పాకెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్. అండ్ ఇలాంటి మీరు చూస్తున్నారు కదా, దీని ఫాయిల్ మిర్రర్ వర్క్ అంటారని, రియల్ మిర్రర్ వర్క్ కాదు, ఇది ఫాయిల్ మిర్రర్ వర్క్ అంటారు. చూడ్డానికి కొంచెం రియల్ మిర్రర్ వర్క్ లాగా లుక్ ఉంటుంది. అండ్ మార్జిన్ ఎంత పెట్టాలి అని చాలా మంది నన్ను ఇది ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు, బిగినర్స్ ఉన్నారు, మార్జిన్ ఎంత పెట్టాలి. సో మార్జిన్ నేను చెప్తానండి. అకార్డింగ్ మీరు ఏ సొసైటీలో మీరు ఉంటారు ఆ సొసైటీ వైజ్ మీరు మార్జిన్ పెట్టాలి. సొసైటీ ఏంటంటే మీరు విఐపి సొసైటీ ఉన్నారా, లో సొసైటీలో ఉన్నారా, లేకుంటే హై కొంచెం ఉన్నవాళ్ళు ఏరియాలో ఉంటున్నారా, ఆ తగినట్టు మీరు మార్జిన్ పెట్టాలి. అంటే కొంచెం లో ఏరియాలో ఉన్నారు కాబట్టి ఒక మినిమం 10 to 15% లేకుంటే 20%. మీరు బిగినర్స్ ఉంటే మినిమం బిగినర్స్ ఉంటే 10 to 20% మీరు మార్జిన్ పెట్టాలి. లేకుంటే తర్వాత మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత విదిన్ 30 to 40% కూడా మీరు మార్జిన్ పెట్టచ్చు. కానీ ఎక్కువగా మనం పైసలది ఎక్కువగా ఇది మన మాకు ఇంతే పైసలు కావాలి అంటే 200 మీ పీస్ మీరు 500కి అమ్ముతారు అనుకోండి, కస్టమర్స్ ఏమంటారు కి బాబా వీళ్ళ దగ్గర చాలా పీరియం ఉన్నాయి కలెక్షన్స్, వేరే దగ్గర పోదామని అంటారు. సో దాట్స్ వై స్టార్టింగ్కి ఎక్కువగా పైసల కోసం ఆలోచించకుండా మీరు కొంచెం తక్కువ వచ్చినా నడుస్తుంది. కానీ మీరు బిగినర్స్ ఉన్నారు కదా, బిగినర్స్కి కొంచెం తక్కువ ప్రైజే పెట్టండి. సో అప్పుడు మీరు ఏంటంటే మంచిగా సేల్ అవుతుంది. సో అందుకే ఏంటంటే మీకోసమే చెప్తున్నానండి, విదిన్ నార్మల్గా మార్జిన్ పెట్టండి స్టార్ట్అప్ చేస్తున్నారంటే. దాని తర్వాత మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత మంచిగా మీ సేల్ అవుతుంది ప్రోడక్ట్. దాని తర్వాత మీరు ఇంకా న్యూ కలెక్షన్ తీసుకొని రండి, ఇంకా న్యూ కలెక్షన్స్ మీరు పెట్టండి మీ బిజినెస్లో. దాని తర్వాత ఏంటంటే మంచిగా బిజినెస్ది గ్రోత్ అనేది నడుస్తుంది. సో దాట్స్ వై నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్కి 10 to 20%, దాని తర్వాత 30 to 50%, దాని తర్వాత 50, 60, 70% మార్జిన్ మీరు పెట్టచ్చు. అకార్డింగ్ మీరు సొసైటీలో ఎలా ఉంటారు, ఆ సొసైటీలో ఎలాంటి కలెక్షన్ నడుస్తాయి, ఆ సొసైటీలో ఎలాంటి ప్రోడక్ట్ నడుస్తాయో అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. సో ఫ్రెండ్స్, నైటీస్లో అయితే కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మన దగ్గర నైటీసే కాకుండా నైట్ సూట్స్ కూడా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు వచ్చేసి నైటీస్లో బిజినెస్ చేయాలంటే నేను చెప్పేది ఇదే అండి. సో ఇంకా వీడియో ఎవరికైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మనం ఈ వీడియో మీకు అండ్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చింది అనుకుంటా. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ అండ్ నమస్కార్.